అంబేద్కర్ విగ్రహాలకు తాకే అర్హత వైసీపీ నేతలకు లేదని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితులకు తీరని అవమానం చేశారని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం చేశారన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పేరు చెప్పి 178 కోట్లతో నిర్మించి 250 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. శిలాఫలకం మీద అంబేద్కర్ పేరు ఉండవలసిన చోట జగన్మోహన్ రెడ్డి పేరు వేయించుకుని రాజ్యాంగ నిర్మాతనే జగన్మోహన్ రెడ్డి అవమానించారన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేసిన హేయమైన పార్టీ వైసీపీ పార్టీ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ది విదేశీ విద్య పేరును తన పేరు పైకి మార్చుకున్న దుర్మార్గుడు జగన్ అన్నారు. 1 కాదు 2 కాదు 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులకు జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్యే ఆనందరావు విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ 40,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డి 27 ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి 3 చైర్మన్లు పెట్టి కుర్చీలు మాత్రం ఇచ్చి ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ లోన్లు ఇవ్వనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్కి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 30 ఎకరాలు కేటాయించి 100 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతివనాన్ని అక్కడ శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి కొత్తగా వేరే చోట విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ని రాజకీయ కోణంలో వాడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విజయవాడలో అయితే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో అదే విజయవాడలో అదే విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ గారి పేరుని పెద్ద అక్షరాలతో రాసి శంకుస్థాపన ప్రారంభం పలకం మీద వేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పేరుని తీసుకొచ్చి అంబేద్కర్ పేరు పెట్టే స్థానంలో పెద్ద అక్షరాల్లో పెట్టుకున్నటువంటి ఈ రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే 170 కోట్లతో ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్లకి తీసుకెళ్ళి అదే నిర్మాణంలో 250 కోట్లు అవినీతి చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ఈ రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలని చంద్రబాబు గారు అమలు చేస్తారని అలాగే ఈయన ఏదైతే సప్లాన్ నిధులను దారి మళ్లించాడో అవన్నీ చంద్రబాబు గారు మళ్ళా ఎస్సీలకు ఇచ్చేస్తారని అలాగే ఏదైతే ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకానికి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకుని జగనన్న విదేశీ విద్యను పెట్టావంటే నువ్వు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తివో అంబేద్కర్ అంటే నీకు ఎంత మరి తక్కువ భావన ఉందో ఆ ఒక్క చర్య చెప్తుంది నీకు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా భవిష్యత్తులో నీకు నీ పార్టీకి పుట్టగత ఉండని భయపడి అంబేద్కర్ విగ్రహాల పేరుతో నువ్వు నీ సాక్షి పేపర్లో ఈ యొక్క తప్పుడు రాజకీయానికి తప్పుడు రాజకీయ నాంది పలుకుతున్నావు. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే నువ్వు ఎస్సీ సంక్షేమ పథకాలని హరించినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రివి. ఎస్సీల ప్రాణాలని పల్లెటూరుల్లో కల్తీ మద్యం ఇచ్చి తప్పుడు రకం మద్యం ఇచ్చి పిట్టల్లాగా ప్రాణాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు. అందుకే ఈరోజు ఇక నీకు మళ్ళా మాట్లాడే ఛాన్స్ ఉందేమో కానీ పరిపాలన చేసే ఛాన్స్ మాత్రం ఈ రాష్ట్రంలో మళ్ళా నీకు ఎప్పటికీ రాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి మళ్ళీ ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఈ అధికారాన్ని నిలుపుకోవడానికి సంక్షేమ పథకాలతో సూపర్ 6 కానీ లేకుంటే మరిన్ని పథకాలతో ముందుకు వస్తున్నారని నీ భయం ఏదైతే ఉందో నీ భయం కరెక్టే. భవిష్యత్తులో నీ పార్టీకి నీకు గుండు సున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను.